దాదాపు 20-25 రోజుల కింద అనుకుంటా ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు, ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో, ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో, లక్షల మంది రైతులు ఇవాళ క్యూలలో ఉన్నారు ఎరువుల దుకాణాల ముందు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు, అన్ని జిల్లాలు ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు, మహిళా రైతులు. అంత అరాచకమైన పరిస్థితి ఉంది. 20-25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి, కానీ రైతులకు ఎరువులు అందించండి. మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం. సి వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద టూ క్యాండిడేట్స్. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, కాదంటలే. కానీ ఇవాళ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు కూడా రెండు వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా, ఈ రెండు కూటమిలకి వారు ప్రతినిధులు, వారు వ్యక్తులుగా కాదు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా రాష్ట్రంలో వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, సావగొడుతున్నారు. వాళ్ళ దృష్టి యుద్ధాలకు దిగి ఒక అనాచక పరిస్థితి 20-25 రోజుల కింద హెచ్చరించినా, అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తట్లేదు, కానీ నోటా లేదు. అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి. అందుకే ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ. నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యులు పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు, మీటింగ్ కూడా అయింది, చర్చ కూడా జరిగింది. ఏం చేద్దామని చర్చించిన తర్వాతనే, అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నాం. ఈ ఎలక్షన్లో మేము ఎవరు కూడా సబార్డినేట్ కాదు, ఎన్డీఏ సబార్డినేట్ కాదు, మేము ఇండియా సబార్డినేట్ కాదు, మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధ మహారాష్ట్ర పోలీసుల నుంచి ఇక్కడ నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత, నీకు ఖబర్ లేకుండా, నీ పోలీసులకు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి, మహారాష్ట్ర పోలీసులు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి 12